ఆధునిక జీవన శైలి కారణంగా అధిక ఒత్తిడికి గురవడంతో మధుమేహం వచ్చే అవకాశం ఉందని లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ ప్రెసిడెంట్ ఎంఎస్ఆర్ వి సత్యనారాయణ పేర్కొన్నారు. బోట్ క్లబ్ ఉద్యానవనంలో లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ ఆధ్వర్యంలో ఈనోదయ ఆసుపత్రి సహకారంతో వాకర్స్ కు రక్త పరీక్షలు, బీపీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ, శరీరంలో ముఖ్యమైన అవయవం ప్యాంక్రియాస్ అని, ఇది శరీరానికి సరిపడా ఇన్సులిన్ను ఉత్పత్తి చేయకపోవడం వలన మధుమేహం వస్తుంది అని అన్నారు. వ్యాధిగ్రస్తుల్లో 30% మందికి మధుమేహం ఉన్నా గమనించడం లేదని అన్నారు. అదేవిధంగా త్వరలో బోట్ క్లబ్ ఉద్యానవనంలో మొక్కలు కూడా నాటనున్నట్లు సత్యనారాయణ తెలిపారు. లయన్స్ మాజీ గవర్నర్ ఎం విశ్వేశ్వరరావు మాట్లాడుతూ, ప్రతి ఆదివారం నగరంలో గల ఉద్యానవనాలలో ఇటువంటి పరీక్షలు లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ ఆధ్వర్యంలో జరగడం అభినందనీయం అని అన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ కోశాధికారి సత్యనారాయణ, కటకం శ్రీనివాస్, సత్యరెడ్డి, శాస్త్రి, విశ్వేశ్వరరావు, రవీంద్రనాథ్ కిషోర్, రాఘవరావు, అడబాల రత్నప్రసాద్, ప్రసాద్ నాయుడు, రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. ఫ్యూచర్లో కూడా మంచి మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామనుకుంటున్నాం. ఈరోజు మా కార్యక్రమానికి మా అడ్మిన్ శ్రీ విశ్వేశ్వరరావు, క్లబ్ ట్రెజరర్ శ్రీ సత్యనారాయణ, శాస్త్రి గారు, అలాగే కటకం శ్రీనివాస్ గారు, కందాల రవి అంతా అటెండ్ అయ్యారు. తర్వాత కొన్ని చోట్ల ఈ పార్కులో ఇది కూడా చేద్దాం అనుకుంటున్నాము, ప్లాంటేషన్ కూడా చేద్దామని అనుకుంటున్నాము. అది రత్నప్రసాద్ గారిని ఒకసారి కన్సల్ట్ చేసి చేస్తారు. మీరే గెస్ట్ చీఫ్ గెస్ట్ గవర్నర్ గారు. మీరు అందరికీ నమస్కారం అండి. గత జూలై నుంచి లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ సభ్యులందరూ ప్రతి నెల ప్రతి ఆదివారం కూడా వివిధ పార్కుల్లో, కాకినాడలో ఉన్న వివిధ పార్కుల దగ్గర మార్నింగ్ పూట ఫ్రీ మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాను. ఇందులో బీపీ, షుగర్ ఫ్రీగా చెక్ చేయడం జరుగుతుంది. ఈనోదయ వారి సహకారంతో ఈ గత 3 నెలల బట్టి కంటిన్యూస్గా వాతావరణం అనుకరించిన ప్రతి చోట కూడా మేము క్యాంప్స్ కండక్ట్ జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ బోట్స్ క్లబ్లో ఉన్న వాకర్స్ వాళ్ళందరికీ కూడా మేము ఇక ఫ్రీ మెడికల్ క్యాంప్ ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇవాళ ప్రజల యొక్క స్పందన కూడా చాలా బాగుంది. ముఖ్యంగా అడబల రత్నప్రసాద్ గారి యొక్క సపోర్ట్ మాకు చాలా బాగుందండి. ఆయన లయన్స్ క్లబ్ తీసుకున్న సపోర్ట్ నిజంగా చాలా అద్భుతమైన సపోర్ట్. ఆయనకి